నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో వెలిసిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం చివరి రోజు నిత్య హోమం, పూర్ణాహుతి, శతఘటాభిషేకం, చక్రతీర్థంతో పాటు స్వామివారికి పవిత్ర గుండంలో చక్ర స్నానాలతో పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలను ముగించామని ఆలయ అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ అన్నారు. ఆ దేవదేవుడు శ్రీ తిరుమలనాథ స్వామి అనుగ్రహం మండల గ్రామ ప్రజలపై ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సత్యనారాయణ శర్మ, అరుణ్ శర్మ, ఫరీంద్ర శర్మ, సంతోష్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, తమ్మల రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, రాజరెడ్డి పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసి ఉన్నటువంటి చలిమ గ్రామం శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభం నుంచి అనగా 24 శనివారం సాయంకాలం ఉత్తరానుపులతో పుణ్యవాచనతో విశ్వక్షణ ఆరాధనతో ప్రారంభం. 25 నాడు ఆదివారం గరుడోత్సవం, సాయంకాలం కళ్యాణం, తెల్లారి రథోత్సవం. ఈరోజు వారం ఈరోజు బుధవారం రోజు 27వ తారీఖు రోజున పూర్ణాహుతితో చక్రతీర్థం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగినది. ఇందుకు దేవాలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు, పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో చక్రతీర్థం జరిగినది. స్వామివారి ఆరోగ్యంపు, మంగళహారతి, మంత్రపుష్పం, తదుపరి ఆశీర్వచనం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.